సో ఎవరో చనిపోయి కుటుంబ సభ్యుని కోల్పోయి బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించారు. అట్లాగే నాకు పెన్షన్ రావట్లేదు, నా సమస్య తీర్చండి అని ఒక వృద్ధురాలు వస్తే ఆమెని ఆదుకునే ప్రయత్నం చేశారు. సో ఇట్లా రకరకాలుగా కొంతమంది రైతులు వచ్చి కలిశారు, కొంతమంది పేదలు వచ్చి కలిశారు, యూత్ వచ్చి కలిశారు ఉద్యోగాల కోసం. సో ఇవన్నీ చూశారు. సో వీటన్నిటి మీద మీకు కూడా అవగాహన ఉంది. సో స్థానికుడు కూడా కావటం, ఇక్కడే పుట్టిన వ్యక్తి కావటం వల్ల వీళ్ళ ఆదరణ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో హైదరాబాద్ను ఆనుకుని ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇది. సో ఇంక్లూడింగ్ అటు వరంగల్, ఇటు నల్గొండ, ఇటు హైదరాబాద్ రంగారెడ్డితో కలిపి ఉన్న కాన్స్టిట్యున్సీ. సో ఈ నియోజకవర్గాన్ని హైదరాబాద్కు ధీటుగా డెవలప్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు వీళ్ళందరి ముందు. హైదరాబాద్కి ధీటుగా చేస్తా అని చెప్పి కేసీఆర్ లెక్క అమెరికాను డల్లాస్ చేస్తా అని, లేకపోతే ఇంకే ప్యారిస్ చేస్తా అని కాదు. వీళ్ళకి కావాల్సింది 60 అంతస్తుల బంగళాలు కాదు. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు పింఛన్లు రావాలి, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకి హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కావాలి. వీళ్ళు ఏది కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనలు లేరు. మేము కూడా పెద్ద పెద్ద కార్లల్లో తిరగాలని, హైదరాబాద్ నగరి వాసుల లెక్క అందలాలు ఎక్కాలని లేదు వీళ్ళకు. మినిమం మేము మా కష్టాలు ఉండొద్దు, మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకునే సమయంలో ప్రభుత్వాలు ఆదుకోవాలన్న ఆలోచనలు. డ్రైనేజ్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఎడ్యుకేషన్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ చాలామంది మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళం. ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు కరెక్ట్ రావాలి. ఒక మ్యాథ్స్ టీచర్ లేకపోతే 10th క్లాస్లలో మిగతా టీచర్లు వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. డిఎస్సీలు ఇవన్నీ ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళల్లో కూడా మళ్ళీ ఒక వెనకట మాదిరిగా వాతావరణం రావాలి. ప్రైవేటైజేషన్కి తోడ్పడి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవడము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు కూడా పిల్లల్ని చదివేనికి అప్పులు చేసి చదివాల్సిన పరిస్థితికి వచ్చారు. సో రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఇంజనీరింగ్ విద్యనే ఫ్రీ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తే సగం సెటిల్ అయిపోయినట్టే అండి. వీళ్ళందరూ కూడా ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్న 3-4 ఎకరాలు వాళ్ళ అమ్మ నాయనలే చేసుకుంటారు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటే ఖర్చులు పెరిగినాయి, చేసే ఉద్యోగంకి ఆదాయం లేదనే ఆలోచనతో ఇక్కడ. సో మీరు అడిగినట్టు వీళ్ళకి కావాల్సింది పర్ఫెక్ట్గా వీళ్ళకి రావాల్సినవి ప్రభుత్వం ఇస్తానే. మేము ఇస్తాను 6 పథకాలు ఇస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. మొత్తం మీద ఈ ఫైట్లో టికెట్ సాధించి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి అధ్యక్ష అనగలనన్న కాన్ఫిడెన్స్ ఉందా? ఒక మాటలో 100% నాకు కాన్ఫిడెన్స్ ఉందండి ఈసారి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం. నేను పనిచేసిన విషయము మా ఊరోళ్ళకే కాకుండా మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఎవరో తెలుసు. నేను ఎంత పని చేసినో ఈ పార్టీ కోసం తెలుసు. మా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారికి కూడా సరే ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు తిరిగినాము. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా మంత్రి పదవులు వచ్చి వాళ్ళు కూడా ముందుకు పోయి అంత సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశం వస్తుంది. మీరు చూస్తేనే ఎవరు ఇక్కడ ఆల్రెడీ 3 లక్షల 3 లక్షల దాకా లీడ్ వచ్చినటువంటి పార్లమెంట్ ఇది. ఇంకా మనం కష్టపడి వీళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయగలుగుతామన్న నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేసినట్టయితే డెఫినెట్గా మనం మంచి మార్జిన్ తోటి గెలిచే అవకాశం. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. ఇది భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఆశిస్తున్న శ్యామల